అందరికీ నమస్కారము. ఇంతకుముందు ఒకసారి పిఎస్ఎస్ఎంలో ధ్యాన మహాచక్ర నిర్వహించడానికి జనాల దగ్గర నుండి లోన్ రూపంలో డబ్బులు తీసుకున్నారు. బ్యాంకు వడ్డీ జత చేసి ఇచ్చే ఒప్పందంతో దాన్ని కూడా ఎగ్గొట్టారు. అది ఒక స్కీమ్. ఇప్పుడు పిఎంసి పేరుతో జనాలకు షేర్స్ రూపంలో అంటగట్టారు. 32 కోట్లకు ఇది ఒక స్కామ్. ఈ రెండు జరిగినప్పుడు పత్రి గారు ఉన్నారు. అంటే ఎవరిని చూసి జనాలు నమ్మారు? దీనికి బాధ్యులు ఎవరు? అప్పుడు స్కీము, ఇప్పుడు స్కాము. ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే మీ కామెంట్స్తో తెలియజేయండి.